దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దీనదాసులు ప్రవీణ్ పగడాల గారు, వారు చక్కని జ్ఞానం కలిగినటువంటి బైబిల్ తర్ఫీదు ఇచ్చేటువంటి చక్కని దాసులు. మరి వారు ఆ రాత్రి మరి ఒక సువార్త సభలో పాల్గొని వెళ్తున్న సమయంలో మరి దాన్ని యాక్చువల్లీ అది యాక్సిడెంట్ అంటున్నారు, మరి కొంతమంది ఏమో మరి అది మర్డర్ అని చెప్తున్నారు. ఒకవేళ వారైతే స్వతహాగా ఎవరికి హాని చేసేటువంటి వ్యక్తి కాదు. మరి యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్ కమ్యూనిటీ మరి మేము వి జస్ట్ వాంట్ టు డిమాండ్ 2 తెలుగు స్టేట్స్, మరి ముఖ్యమంత్రులు అయితేనేమి, ఇంటెలిజెన్సీ, పోలీస్ డిపార్ట్మెంట్ థరోలీ మేక్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ మేక్ షూర్ దట్ కల్ప్రిట్స్ మస్ట్ బి అరెస్ట్. ఒకవేళ అది యాక్సిడెంట్ జరిగితే మాత్రము ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, వీఆర్ ఆల్సో ప్రే ఫర్ దట్. అండ్ డిపార్టెడ్ ఫ్యామిలీ మస్ట్ బి గెటింగ్ ఇన్ టు solidarity, and also we want to make them they have get some good comforters. ఈ విషయంలో మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితేనేమి మరి మేము క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున వారిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ కల్ప్రిట్స్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ ప్రగడాల గారు బైబికల్ నాలెడ్జ్లో గొప్ప విజ్ఞాత. ఆయన చేసినటువంటి ప్రసంగాలు చాలా మాకు ఉత్తేజాన్ని కలిగించినాయి. ఆయన ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు. ఆయన మా క్రిస్టియన్కి ఎంతో ఉన్నటువంటి విలువల్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనకి అసలు ఎవరు అన్ని మతాలని సమానంగా మానవుల్ని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి ఆయన సారాంశం అది. మరి ఈ రీసెంట్గా జరిగినటువంటి మరి ఆయన యొక్క ప్రసంగంలో మరి ఎవరిని ఉద్దేశించి ఆయన ఇప్పుడు మాట్లాడే వ్యక్తి కాదు. మరి అటువంటి గొప్ప వ్యక్తి మరి దేనికి కూడా హాని తలపెట్టాడు. అందరినీ ప్రేమించాలని, మనిషిని ప్రేమించాలని, మనిషిని మనిషిగా చూపించాలని, మతాలు కాకుండా విభిన్నంగా మనిషిని ఏ విధంగా ప్రేమించాలి, మనిషిని దైవంగా ఏ విధంగా చేర్చాలి, మరి ఏ విధంగా సహాయం చేయాలి, మనిషి బ్రతుకేంటి, మరి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనేటటువంటి విషయాల మీద ఎక్కువగా ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నవాడు. ఎవరిని కూడా కించపరిచినట్టు కూడా ఆయన ప్రసంగంలో ఎక్కడా లేదు. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోండి. ఎవరిని కానీ మరి ఏ పొలిటికల్ పార్టీ కానీ మతాన్ని కానీ మరి మత విశ్వాసాలు కానీ ఆయన వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక మనిషిని ప్రేమించాలి, ఆ మనిషిని దైవానికి ఏ విధంగా చేర్చాలనే ఉద్దేశంతో ఆయన ప్రసంగాల్లో ముఖ్య సారాంశం. మరి ఆయన జరిగినటువంటి మరి యాక్సిడెంట్ జరిగిందా, తర్వాత లేకపోతే దానికి ఏ విధమైనటువంటి మరి చెప్పరానటువంటి చీకటి శక్తులు చోటు చేసుకుని ఉన్నాయా, దయచేసి ప్రభుత్వాల వారు కల్పించుకొని ఆధారాలన్నీ సేకరించి మరి ఆ యొక్క ఆధారాలని జెన్యూన్గా మంచి విశ్నేతమైనటువంటి జడ్జెస్ ద్వారా లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించి మాకు రిపోర్టు క్రైస్తవ ప్రపంచానికి చూపించాలి. లేకపోతే దేవుడు యొక్క ఉగ్రత అనేది మరి వాళ్ళ మీదకి రాబోతుంది. ఎవరైతే దీని పట్ల ఆలోచన చేశారో, ఎవరైతే దీనికోసం పన్నాగాలు ఇటువంటివన్నీ చేసి ఉన్నారో, దేవుని ఉగ్రత వాళ్ళ యొక్క ప్రతి ఆలోచనలోని రాబోతుంది. అది మీరు ఫ్యూచర్లో చూస్తారు. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిత్వం కావచ్చు, ఆయన బోధనలు కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. బిగ్ టీవీ తరఫున ఈరోజు ఒక మంచి క్రైస్తవ వక్తని, ఒక మంచి సువార్థికుడిని మేము కోల్పోయాము. గత 2 రోజులుగా అదే బాధలో ఉన్నాము అందరం. చిన్నపిల్లలు కూడా మరి వారిని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితులు. అయితే క్రైస్తవ్యం సెలవిస్తుంది, నిన్ను చెంప మీద కొట్టిన వాడికి ఇంకొక చెంపను చూపించమని, ప్రేమించమని మా యేసు ప్రభు మాకు బోధించాడు, క్షమించమని మా యేసు ప్రభు మాకు బోధించాడు. అందుకే మేము క్షమిస్తున్నాం, ఈరోజు మేము ప్రేమిస్తున్నాం. దేశమంతా బాగుండాలని, అది హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్కు అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా అందరం బాగుండాలని కోరుకునేది క్రైస్తవ్యం. అందరూ బాగు కోసం, అందరి క్షేమం కోసం ప్రార్థన చేసేది క్రైస్తవుడు. మరి ఈరోజు మా సోదరుడు, మా అన్న, మాకు ఒక దిక్సూచిగా, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి మా ప్రవీణ్ పగడాల అన్నగారిని మేము కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. అయితే మేము శిక్షించాలని కోరుకోవట్లేదు, కానీ మేము న్యాయం కోరుకుంటున్నాం. ఏంటంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ ప్రపంచానికి తెలియాలి. దీనివల్లనే ఈ క్రైస్తవం ఏంటో కూడా బయటపడుతుంది. క్రైస్తవంలో ఉన్న ఓపిక, ఓర్పు, సహనాన్ని కూడా ఈ ప్రపంచానికి తెలియజేయాలని బిగ్ టీవీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.